రూతు గ్రంథం కొన్ని నిమిషాలు మనం ఒక 10-15 నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని చివరిగా ముగించుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. చదవండి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియప్రభ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం మరి లాస్ట్ సెషన్లోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారు, మీకు వందనాలు దేవా. ఈ చదవబడిన లేఖన భాగంను దీవించి తండ్రి, కొన్ని మాటలు మీ యొక్క ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి దేవా, దీనిలో ఉన్న సంగతులను మేము గ్రహించుకోవడానికి కృప చూపించమని ఆయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభా మీ సిలువ రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ వందనములు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నయోమి బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళేటప్పుడు ఏమనుకొని ఉంటారు? ఏమా, ఎందుకు వెళ్ళారు అసలు? ఏమా, కరువు వచ్చిందని వెళ్ళారు. 1వ అధ్యాయము కరువు వచ్చిందని వాళ్ళు వెళ్ళడంతో ప్రారంభమైంది. అయితే 1వ అధ్యాయం యొక్క చివరి భాగంలో మనం చూస్తే వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరారు. ఒక చాలా సంతోషమైనటువంటి సమయం. ముందేమో కరువు సమయం, మొదటి అధ్యాయము మొదట్లో మనం చూస్తే, అయితే చివరి వచనానికి వచ్చేటప్పటికి వారు యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి అనే మాటని మనం చూస్తాం. ఈ మధ్యలో చాలా సంగతులు జరుగుతూ వచ్చినాయి. దాదాపు 10 సంవత్సరాల సంగతులు ఇక్కడ వ్రాయబడతా వచ్చినాయి. వారు వెళ్ళేటప్పుడు ఏమనుకొని వెళ్ళుంటారు? కొన్ని రోజులుండి కరువు తగ్గిపోయిన తర్వాత రావాలి అని అనుకొని వెళ్ళుంటారు కదా, వెళ్ళుంటారు. మళ్ళీ ఒకసారి ఎంతకాలం ఉన్నారు వాళ్ళు బెత్లెహేము మోయాబులో? దాదాపు 10 సంవత్సరాలు ఉంటా వచ్చారు. కాబట్టి 10 సంవత్సరాల్లో జరుగుతూ వచ్చినటువంటి ఈ సంగతులను మనం చూస్తూ వస్తే చూడండి, ఆ దినాల్లోనే మరి బెత్లెహేములో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? బోయజ్ ఉన్నాడు కదమ్మా. బెత్లెహేములో ఎవరున్నారు? బోయజ్ ఉన్నాడు. అలాగే రూతు, మరి క్షమించండి, నయోమి కుటుంబం కూడా బెత్లెహేములోనే ఉన్నారు. నయోమి కుటుంబానికి ఒక్కదానికి వచ్చిందా కరువు? అందరికి వచ్చిందా? అందరికి వచ్చి ఉంటుంది కదా. అయితే మరి అందరూ వెళ్ళారా అనేది మనకి ఇక్కడ వ్రాయబడలేదు. అందులో బోయజ్ మాత్రం ఏం చేశాడు? బెత్లెహేములోనే ఉన్నాడు అనేది మనం చూస్తాం. అయితే కొన్నిసార్లు దేవుని బిడ్డలో మనం ఏం చేస్తామనంటే, ఆ సమయాలు వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం వెళ్ళకూడని స్థలాలకి వెళ్తాం. చేయకూడనటువంటి పనులు చేయడానికి మనం సాహసిస్తాం. కాబట్టి దాని యొక్క ఫలితమే ఈ రూతు గ్రంథం అంతట్లో కూడా, మరి ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం చూడగలం అన్నమాట. కాబట్టి అయితే ప్రభుకు స్తోత్రం, రూతును క్షమించండి నయోమిని తిరిగి మరలా బెత్లెహేముకు తీసుకొని వచ్చింది ఏంటి? ఏమ్మా, కోడలు రక్షణ పొందింది. అయితే ఒక వార్త వినబడింది. ఎవరికమ్మా? నయోమికి ఒక వార్త వినబడింది. ఏం వార్త అనంటే, దేవుడు తన ప్రజలను దర్శించాడు అన్నటువంటి ఆ యొక్క వార్త వినబడింది. 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక అనే మాటని మనం చూస్తాం కదా. దేవుడు తన ప్రజల్ని దర్శించాడని ఆమె వింది. అయితే ఈ లోపల మరి బెత్లెహేములో ఉన్న వాళ్ళు ఎవరన్నా చనిపోయారా కదా? రాయబడలేదు. ఒకవేళ మనకు తెలియదు వయసును బట్టి. ఒకవేళ అయితే ప్రత్యేకించి నయోమి కుటుంబంలో ఎంతో నష్టాన్ని పొందుతూ వచ్చినట్లుగా మనం చూడగలం అన్నమాట. కాబట్టి దేవుని ఏర్పాటు ప్రజలు, ప్రభు చేత రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలు, మరి మన విషయంలో ఆయన ఏం చేసేవాడు? బాధ్యత తీసుకునేవాడు.
ఆ రోజు పిల్ల కాకులకి ఆయన ఏం చేసేవాడు? ఆహారం ఇచ్చేవాడు. మనం చూస్తాం కదా, వాక్యంలో మనం చూస్తూ వస్తే అబ్రహాం కూడా ఏం చేశాడు? కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తు నుండి వస్తా ఎవరిని తెచ్చుకున్నాడు? హాగర్ను తెచ్చుకున్నాడు. హాగర్ను తెచ్చుకుంటే ఎంత నష్టం వచ్చిందో కుటుంబంలో మనం చూస్తాం కదా. శారాకు సంతోషం లేదు, పంపించేసేమన్నప్పుడు, ఆ ఇష్మాయిల్ని పంపించేసేమన్నప్పుడు అబ్రహాంకు సంతోషం లేదు. అంతేనా, వాళ్ళతోటే పోయిందా ఆ నష్టం అని అంటే? పోయిందా? పోలా కదా. ఇప్పటికి కూడా ఆ దేశాల మధ్య ఏం జరుగుతూ ఉంది? శత్రుత్వం కదా. కాబట్టి రక్షణ పొందిన దేవుని బిడ్డలు దేవుని యొక్క ఏర్పాట్లో నుంచి తొలగిపోతే ఎంత నష్టం వచ్చింది అనేటటువంటిది ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. నయోమి కూడా తన కుటుంబంలో చాలా నష్టాన్ని పొందుతూ వచ్చింది. కాబట్టి కుమారులు ఇద్దరు చనిపోయారు. కాబట్టి ఏదో కొన్ని రోజులు ఉండి వద్దామని వెళ్ళారు. కానీ అయితే అక్కడ పరిస్థితులు ఏమైపోయినాయి అంటే ఆమె అక్కడే ఉండడానికి, తర్వాత బిడ్డలు కుమారులు చనిపోయారు. తర్వాత వాళ్ళేమో వీళ్ళు మోయాబులో రెండు రోజులు అంటే 2 సంవత్సరాలు లేకపోతే 1 సంవత్సరం ఉండొద్దామని వెళ్ళారు. కానీ అయితే కుమారులు ఏం చేశారు? మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుంటూ వచ్చారు. కాబట్టి దేవుని ప్రజలు దేవుడే స్థలంలో మనల్ని ఉంచాడో, ఆ సహవాసంలో, ఆ బెత్లెహేములో, ఆ రొట్టెల ఇల్లులో, ఆ సంఘంలో, లేకపోతే ఆ దేవుని యొక్క సన్నిధిలో, లేకపోతే ఆ సహవాసంలో మనం ఉండాలనేది ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మన దేవుడు ఎవరనంటే మనల్ని దర్శించే దేవుడు. ఏం చేసేవాడమ్మా? మనల్ని ఆయన దర్శించే దేవుడు. కాబట్టి తన జనులను దర్శించనని విని మరి నయోమికి వినబడింది ఒక వార్త, దేవుడు తన ప్రజలను దర్శించేవాడని వినబడింది. కాబట్టి ఒకప్పుడు మరి మనకి ఆహారం ఇచ్చేదానికి దేవుడు దర్శించేవాడు. బెత్లెహేములో ప్రజలకు ఆహారం ఇచ్చేదానికి దేవుడు వారిని దర్శించాడు. అయితే అదే సమయంలో ఆహారం ఇచ్చేదానికి కాదు కానీ మన రక్షణ కొరకే కూడా దేవుడు ఏం చేశాడు? మనల్ని దర్శించాడు. లూకాసు వార్త 1:76 ఆయన తన ప్రజలకు ఏం చేశాడంట? దర్శనమిచ్చి వారిని రక్షించును అనే మాటలు చూస్తాం. చదవండి. చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై ఆయన ఏం చేశాడంటమ్మా? అరుణోదయ దర్శనము వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. కాబట్టి మన పాదములను మరి సమాధాన మార్గంలో నడిపించేదాని కొరకై, మనల్ని రక్షించేదాని కొరకై, చీకట్లో మరణఛాయలో పాపంలో ఉన్నటువంటి మనలను విడిపించేదాని కొరకై దేవుడు మనకేమిచ్చాడు? ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆ గ్రహింపు మనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ప్రభునందు విశ్వాసం ఉంచాలా. ఆ దర్శనానికి మనం ఏం చేయాలి? విధేయులం కావాలి. కాబట్టి దేవుడు మనల్ని రక్షణ కొరకై దర్శించేటటువంటి వాడు. అంతేకాదు, ఆయన ఏం చేశాడమ్మా? మనకు ఆహారం ఇవ్వడానికి కూడా ఆయన తన ప్రజలను ఏం చేశాడు? దర్శించాడు. ఇశ్రాయేలీలు నిర్గమకాండంలో ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశాడు? వారు వెళుతున్నటువంటి ఆ యొక్క శ్రమల్లో దేవునికి మొరపెడతా వచ్చారు. దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ వచ్చారు కదా. ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? వారి యందు లక్ష్యం ఉంచాడంట. వారిని ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. తర్వాత అంటాడు చూడండి, నేను వారి కొరకై ఏం చేశానన్నాడు? దిగి వచ్చి తిని అంటాడు. ఏం చేశాడంటమ్మా? వారిని నడిపించుటకు దిగి వచ్చింది. దేవుడు తన ప్రజలు మరి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారు మూలుగులతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు చూడండి, వారి యందు లక్ష్యం ఉంచాడు, వారిని చూచాడు, వారిని మరి విడిపించేదాని కొరకు ఏం చేశాడమ్మా? ఆయన దిగి వచ్చాడంట. కాబట్టి మన ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన ప్రభు మనల్ని మరి ఒకవేళ నయోమి కనుక ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళని తప్పకుండా ఏం చేసేవాడు? పోషించేటటువంటి దేవుడు. ఏలియాకి దేని చేత పోషించాడమ్మా? కాకుల చేత ఆహారాన్ని ఇచ్చాడు కదా. ఆ రీతిగా పోషించినటువంటి మరి ప్రభు మనల్ని ఏం చేసేవాడు? దర్శించేవాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇక్కడ యెరూషలేముతో మాట్లాడుతూ ఏమంటాడంటే, యెరూషలేమా, దేవుడు నిన్ను దర్శించినటువంటి కాలమును నీవు ఎరుగకుంటివి అని అంటాడు. ఇక్కడ పైన వచనాల్లో మాట్లాడుతూ ఏ సంగతులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు? సమాధానకరమైన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకు ఎంతో మేలు అంటాడు. కాబట్టి ప్రభు మనల్ని ఆయనతో సమాధానపరచడానికి,
ఆయనతోటి మనలను ఐక్యపరచుకోవడానికి. కాబట్టి ప్రభు మనల్ని ఏం చేసేవాడు? ఆయన దర్శించేటటువంటి వాడు, దర్శించేవాడు. కాబట్టి దర్శించినప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి? మనం లోబడాలి, విధేయత చూపించాలి, విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే ఏమవుతాం చెప్పండి? మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ఒకవేళ మనం విధేయత చూపిస్తే ఆ దర్శించినటువంటి ఆ కాలాన్ని మనం ఎరగకపోతే శత్రువులు ఏం చేస్తారంట? నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అనే మాటను మనం చూస్తాం. కాబట్టి మరి ఆ తర్వాత యెరూషలేముకు అదే జరుగుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. అయితే మరి మన ప్రభు ఏం చేసేవాడంటే ఆయన తన వాక్యం ద్వారా, తన యొక్క స్వరము ద్వారా ఆ రీతులుగా మన అక్కర కొలది ప్రభు మనతోటి ఏం చేసేవాడు? మాట్లాడేవాడు. ఆయన మనల్ని ఏం చేసేవాడు? దర్శించేటటువంటి వాడు అనేది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు దర్శించినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? విధేయత చూపించాలి, విధేయత చూపించాలి, లోబడాలి. కాబట్టి ఇక్కడ నయోమి వెనుకకు జారిపోయినటువంటి విశ్వాసికి సాదృశ్యంగా మనం వాక్యంలో చూసుకుంటే చూడండి, వెనుకకు జారిపోయినటువంటి విశ్వాసిని నయోమిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడమ్మా? మరి దర్శించాడని, తన ప్రజలను దర్శించాడని విని ఆమె తిరిగి సమకూర్చబడతా వచ్చింది. తిరిగి మరలా బెత్లెహేముకు రావడం మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో ప్రభు మన బలహీనత మనకు చూపించినప్పుడు, మనం ఎక్కడ తప్పిపోయామో, మనం ఎక్కడ జారిపోయామో, మనం ఎక్కడ దేవునికి అవిధేయత చూపిస్తూ ఉన్నామో ప్రభు మనకి చూపించినప్పుడు ఏం చేయాలి? మనం విధేయత చూపించాలి. కాబట్టి ఆ రీతిగా తిరిగి వచ్చిన తర్వాత మరి నయోమి, తర్వాత రూతు, వాళ్ళ హృదయాల్లో ఎంత సంతోషం మనం చూస్తాం కదా. తర్వాత మరి రూతుకి కుమారుడు పుడితే అందరూ వచ్చేమంటున్నారు, నయోమి నీకు దేవుడు ఏమిచ్చాడు? వృద్ధాప్యలో కుమారుణ్ణి ఇచ్చాడని మరి చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభు మనల్ని దర్శించినప్పుడు దేవునికి లోబడితే తిరిగి ఆ సంతోషాన్ని, తిరిగి ఆ సమాధానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మనకందరికీ తెలుసు, దమస్కు మార్గంలో దేవుడు ఎవరిని దర్శించాడమ్మా? సౌలుని దర్శించాడు. కాబట్టి ప్రభుకు అవిధేయత చూపిస్తూ అదే భక్తి అనుకొని ఏం చేస్తూ వచ్చాడు? దేవుని ప్రజలను హింసిస్తూ వెళ్ళినటువంటి ఆ యొక్క సౌలు. కాబట్టి దేవుడు దర్శించినప్పుడు ఏం జరిగింది సౌలు జీవితంలో? అంతకుముందేమో దేవుని ప్రజలని హింసించేవాడు, ఇప్పుడేమో దేవుని కొరకు తాను హింసించబడ్డానికి కూడా తన హృదయంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఎట్లా మారుతామంటే పూర్తిగా మనం ఏమవుతాం? ఆ రూపాంతర అనుభవంలోనికి మనం రావాలి. ఆ రీతిగా మనం రావాలి. మనం అర్థమయ్యేటట్టు మనం చెప్పుకోవాలనుకుంటే మనకి గొంగళి పురుగు తెలుసు కదా, అదేమైద్ది? సీతాకోక చిలుక కాకముందు ఎక్కడ ఉంటుంది? ఒక అప్యోప దశ, ఆ దశలోనికి వెళ్ళిపోయినప్పుడు అది బయటకు వచ్చినప్పుడు గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం కర్ర తీసుకొని ఎమ్మడబడతాం చంపడానికి, అవునా కదా? అది సీతాకోక చిలుక అయితే దాన్ని పట్టుకోవడానికి దాన్ని వెంట పరిగెడతాం, అందరికి ఇష్టమై కదా. గొంగళి పురుగుని చూడగానే మనకేమవుతుంది చెప్పండి? మన ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది కదా. అయితే ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి, లేకపోతే మన జీవితాల్లో ఈ రూపాంతర స్థితిని ప్రభు చూడాలని ఆశపడతా ఉన్నారు. ఈ రూపాంతర స్థితిలోనికి మనం రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎక్కడైనా ఒకవేళ తప్పిపోయి ఉంటే, దేవునికి అవిధేయత చూపించుంటే, ఒకవేళ లోకంలోనికి వెళ్ళిపోయి ఉంటే మనల్ని తిరిగి సమకూర్చాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. దావీదు అంటాడు, దేవా నీ యొక్క దర్శనం ఇచ్చి నీవు నన్ను రక్షించమంటాడు. ఎన్నో అధ్యాయం? కీర్తనల గ్రంథంలో 106వ అధ్యాయము చదవండి అన్నమాట. 106వ అధ్యాయము 5వ వచనం అమ్మ. దేవా నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దర్శనమిచ్చి నన్ను రక్షింపమంటాడు. కాబట్టి మన ప్రభు ఆ రీతులుగా పలు విధాలుగా మనల్ని మరి దర్శించేటటువంటి వాడు అనేది మనం చూస్తాం. అందుకే మరి ప్రభా ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రభా మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడు, నన్ను దర్శించు ప్రభా, నన్ను నడిపించు అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం దేవుని యొక్క నడుపుదల క్రింద ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభు మనల్ని నడిపించినటువంటి మార్గంలో మనం నడవటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ రూతు యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తే రూతు ఏం చేస్తూ వచ్చిందమ్మా? దీనత్వం కలిగి నడుచుకుంటూ వచ్చింది. కాబట్టి వారు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఏం చేస్తూ వచ్చింది?
జీవిస్తూ వచ్చింది. ఎవరైతే ఆ రీతిగా మరి నిరీక్షణ ఉంచుతారో వారు ఏమవుతారు చెప్పండి? ప్రభుని స్తుతించేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఆ రీతిగా ఉంటా వచ్చినటువంటి రూతు దేవుని చేత పోషింపబడతా వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మరి మన జీవితాల్లో కూడా ఈ అనుభవాలు ఉండాలనేది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి రూతు ఎంతకాలం పరిగెనేరుకుంది అమ్మా? ఉదయం మొదలుకొని అస్తమయం వరకు చేస్తూ ఉంది. అస్తమయం వరకు చేస్తూ ఉంది. సరే, ఏ పంట నుంచి ఏ పంట వరకు నేను ఏరుకుంది? ఏమా? ఎవల ఎన్ని అధ్యాయంలో ఉంది చూడండి ఒకసారి. తన అత్త ఇంట నిలకడగా ఉంది. కాబట్టి 23వ వచనం 2:23. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి. ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు. ఇది ఏ సమయం? పంట కోతకొచ్చినటువంటి సమయం. పంట కోతకొచ్చినటువంటి సమయం. అందుకని ఈ పంట కోతకొచ్చినటువంటి ఈ సమయంలో మనం ఏం చేయాలా? ఈ పనిని మనం జరిగించాలి. కాబట్టి ఆమె ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను అనే మాటను మనం చూస్తాం. కాబట్టి తర్వాత రూతు జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే, ఈ దినాల్లో స్త్రీలకి చాలా అవసరమైనటువంటి మాట ఇది. ఆమె రాగానే ఏం చేస్తూ ఉందమ్మా? రాగానే ఏం చేస్తూ ఉంది? అత్తతోటి ఏం చెప్తా ఉంది? ఆమె అడుగుతూ ఉంది, నువ్వు ఎక్కడ పొలం పరిగేరుకుంటివి అని అంటే, బోయజు పొలంలో ఏరుకున్నట్లుగా ఆమె చెబుతూ ఉంది. చూడండి, ఏమడుగుతుందమ్మా? నీ సెలవైన ఎడల నేనేం చేస్తాను? పొలంలోనికి పోయి పరిగేరుకోవడానికి సెలవు అడుగుతా ఉంది. ఎవరినమ్మా? వాళ్ళ అత్తని పొలంలోనికి వెళ్ళి పరిగేరుకోవడానికి అడుగుతూ ఉంది. ఈమె ఏదైనా ఊరు వెళ్ళడానికి అడగటల్లా కదా. ఎక్కడికి వెళ్తుంది? పరిగేరుకోవడానికి. మరి నీ సెలవైన ఎడల అని అడుగుతూ ఉంది. రూతు ఇద్దరిని అడిగింది. బోయజుని అడిగింది, నీ సెలవైన ఎడలని. నయోమిని కూడా అడిగింది. కొన్నిసార్లు కుటుంబాల్లో ఏంటంటే నిన్ను అడిగేది, అందులో అసలు అత్తని సెలవు అడిగే కోడళ్ళు ఎవరన్నా ఉండారంటే మరి ఒక్క చేతులు ఏళ్ళ మీదన్నా మనం లెక్క పెట్టుకోవచ్చు, 2 చేతులు ఏళ్ళు వస్తాయో మనకు తెలియదు. కానీ అయితే రూతులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం విధేయత ఏంటనంటే, కాబట్టి ఆమె నీ సెలవైన ఎడలని అక్కడ అడుగుతూ ఉంది. అక్కడ ఆ పొలము దగ్గర పెద్ద దాసుని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమడుగుతూ ఉంది? అతను కూడా అడుగుతూ ఉంది. కాబట్టి ఇదేం చూపిస్తూ ఉందనంటే, మనం కనిపించేటటువంటి మరి మనుషులకు మనం విధేయత చూపించలేకపోతే దేవునికి విధేయత చూపిస్తున్నామని ఎట్లా మనం నమ్మగలం? ఎట్లా మనం అనుకోగలం? ఎట్లా మనం చెప్పి నమ్మించగలం ఇతరులని? కాబట్టి రూతులో ఉన్నటువంటి ఆ యొక్క విధేయతను మనం చూస్తాం అన్నమాట. అందుకే రూతు ఒక చక్కని మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి స్త్రీగా ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆమె మరి ఆ యొక్క పంట దొరికేటటువంటి పరిగ దొరికేటటువంటి కాలం అది. ఆ కోత పని అయిపోయిందనంటే, కోసేటటువంటి ఆ పని అయిపోయిందనంటే ఇంకేమి దొరకదమ్మా? పరిగ దొరకదు. కాబట్టి ఇప్పుడు మనం ఏ సమయంలో ఉన్నాం? కాబట్టి రూతు ఏం చేస్తూ వచ్చింది? ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ వచ్చింది. అన్నీ సిద్ధపరచుకొని ఏరుకొని దుళ్ళగొట్టుకొని వెళ్ళింది. చెత్త తీసుకెళ్ళాలా రూతు? తీసుకెళ్ళాలా కదా? తీసుకెళ్ళలేదు. చెత్త ఏం చేసిందమ్మా? దుళ్ళగొట్టుకొని పడేసింది. ఏం తీసుకొని వెళ్ళింది? గింజలనే తీసుకొని వెళ్ళింది. కాబట్టి ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు కూడా ఏముండాలి మన హృదయాల్లో? ఆ దేవుని యొక్క వాక్యం, ఆ సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మరి భద్రపరచుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆమె ఏం చేసిందంట? ఆమె ఆ చేనిలో తాను ఏరుకొనిన దానిని దుళ్ళగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలైన.
ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత మిగిల్చిన దానిని చూపించి ఆమెకు ఇచ్చాను అనే మాటని మనం చూస్తాం. కాబట్టి మరి రూతు కష్టపడి ఏ రీతిగా తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ వచ్చింది అనేటటువంటిది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి కళ్ళం దగ్గరకు కూడా వెళ్ళేసి మనం ముగించుకుందాం. రూతు మరి నయోమిని అడుగుతూ ఉంటుంది. కాబట్టి నయోమి చెప్తుంది, అతడే బోయజే విడిపించదగినటువంటి వాడు అని చెప్పిన తర్వాత ఏమని చెప్తుందమ్మా? బోయజు ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టించడానికి వస్తూ ఉన్నాడు, కాబట్టి ఏం చేయమని చెప్తా ఉంది? నీవు ఆ కళ్ళం దగ్గరకు వెళ్ళి అనే మాటని మనం చూస్తాం. కాబట్టి నువ్వు ఎవని పనికత్తెల దగ్గర ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టించబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము అనే మాటలు చూస్తాం. ఇవన్నీ కూడా మరి స్నానం చేయడం, మరి తను పవిత్రపరచుకోవడాన్ని మనం చూస్తాం. తైలము పరిశుద్ధాత్మ యొక్క మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ సంగతులను మనం చూస్తూ వస్తే మరి వీటిలో చాలా ఆత్మీయమైన విషయాలు ఉన్నాయి. అయితే నువ్వు ఆ రీతిగా సిద్ధపరచుకొని కళ్ళమునకు వెళ్ళమని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆమె ఏం చేసింది అని అంటే, అక్కడ ఆ కళ్ళములో అతని కాళ్ళ దగ్గర పండుకొని ఉండను. ఇదేం చూపిస్తుందంటే ప్రభు పాదములను ఆశ్రయించడాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మన పరిస్థితులన్నింటిలో కూడా మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క పాదములను మనం ఆశ్రయించాలి. తర్వాత ఈ బోయజు ఏం చేశాడు? కళ్ళంలో నుండి రూతు వచ్చేటప్పుడు ఏమో 15వ వచనం, మరియు అతడు నీవు వేసుకొని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి తీసుకొని వెళ్ళాను. బోయజు మరి రూతుకి ఏం చేస్తూ ఉన్నాడమ్మా? 6 కొలల యవలు ఇచ్చి ఇంటికి పంపించడం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు బోయజు ఏం చెప్పాడు? ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తానని చెప్పాడు. ఎవరికి? రూతుకి. సంపూర్ణ బహుమానం అంటే ఎన్ని కొలలు ఇవ్వాలా? 7 కొలలు ఇవ్వాలి కదా. 7 సంపూర్ణమైనటువంటి సంఖ్య. అయితే ఎన్ని కొలలు ఇచ్చాడు? 6 కొలలు ఇచ్చాడు. బోయజు మానవుడిగా ఏమి ఇచ్చాడమ్మా? 6 కొలలు ఇచ్చాడు. అయితే మరి 7వ కొల ఎక్కడికి వచ్చింది? ఎట్లా వచ్చింది రూతుకి? బోయజునే ఏమైందమ్మా? యజమానిగా భర్తగా తాను పొందుతూ వచ్చింది. కాబట్టి సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవుడు ఏం చేశాడు? నీవు చేసిన దానికి ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చును, సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చును అనే మాటని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ రూతు తన యొక్క పనికి ప్రయాసకు తన యొక్క దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఈరోజు మనం కూడా మన ప్రభు కొరకు ప్రయాసపడుతూ వచ్చినప్పుడు కాబట్టి ఆయన మనకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ఆ పొలంలో పనిచేసేటప్పుడు ఆమె ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, కాబట్టి యవల కోత ఆరంభం నుంచి గోధుమల కోత ముగియు వరకు ఆమె పనిచేస్తుంది. కాబట్టి అది పని కోత సమయం, పరిగె దొరికేటటువంటి సమయం. అయితే ఆమోస్ గ్రంథంలో అంటాడు, ఒక దినం రాబోతూ ఉందంట, అప్పుడు ఏ కరువు వచ్చిందంట? వాక్యము కొరకైనటువంటి కరువు రాబోతూ ఉందంట. అందుకని ఏం చేయాలో దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడు సమకూర్చుకోవాలా, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలా. వాక్యాన్ని హృదయంలో కలిగినటువంటి ఏ స్త్రీ కూడా ఏం కదమ్మా? ఏం కాదు చెప్పండి? తొందరపడదు. హృదయంలో వాక్యం ఉంటే కష్టం వచ్చినా ఏం గుర్తొస్తాయి మనకి? వాగ్దానాలు గుర్తొస్తాయి. హృదయంలో వాక్యం ఉంటే ఎవరన్నా ఒక మాట అన్నా నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావన్న మాట వచ్చింది. కాబట్టి అన్నిటికీ ఏమొస్తాయి చెప్పండి? దేవుడు మనకి వాగ్దానాలు గుర్తు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతాం మనం? తొందరపడం కదా. అప్పుడు ఏమవుతాం మనం? మన సమాధానాన్ని పోగొట్టుకోం. అప్పుడు ఏం చేస్తాం మనం? ప్రభు మీద భారం వేసి ధైర్యంగా ఉంటాం, నిబ్బరంగా ఉంటాం, మన సమాధానాన్ని మనం పోగొట్టుకోం. కనుకనే వాక్యాన్ని హృదయంలో కలిగినటువంటి స్త్రీలముగా మనం ఉండాలని, దానిని మనం సమకూర్చుకునేటటువంటి వారముగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రూతు ఆ స్థితికి రాగలిగిందంటే కారణం ఏంటనంటే ఆమె ఏరుకుంది. ఏం ఏరుకుందమ్మా? పరిగెరుకుంది కదా, పరిగెరుకుంది. కాబట్టి తన యొక్క అవసరాలు తీర్చబడేదాని కొరకే మరి ఆ పరిగిని తాను ఏరుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ రీతిగా దినం కూడా మనం కూడా ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని
శ్రద్ధగా చదువుకోవాలి. ఆ రీతిగా మనం మరి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం, నేర్చుకోవటం ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం అనేది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మరి రూతు తన జీవితంలో ఈ ఉన్నతమైనటువంటి స్థానంలోనికి, ఈ యొక్క వంశావళిలోనికి ప్రభు ఆమెను చేరుస్తూ వచ్చాడు అనేది మనం చూడగలం. కాబట్టి ఇక్కడ నయోమి ఒకవేళ ముందుగానే రక్షణ పొందినటువంటి ఒక పాత విశ్వాసికి, లేకపోతే చాలా కాలం క్రిందట ఎప్పుడో రక్షణ పొందినటువంటి విశ్వాసకి సాదృశ్యంగా మనకి కనబడతా ఉంటే, రూతు క్రొత్తగా ప్రభు దగ్గరికి వచ్చినటువంటి విశ్వాసకి సాదృశ్యంగా మనం చూడగలం. నయోమి క్రొత్తగా మరి ప్రభునందు విశ్వాసం ఉంచి మోయాబు నుంచి బెత్లెహేంకి వచ్చినటువంటి రూతును ఏం చేసిందమ్మా? చక్కగా నడిపించింది, చక్కగా డైరెక్ట్ చేసింది. ప్రతి పని కూడా ఏది ఎట్లా చేయాలి, కాబట్టి పలానా దగ్గరికి వెళ్ళాలి, ఈ రీతిగా చేయాలి, ఈ రీతిగా చేయాలని. కాబట్టి ఈరోజు సంఘంలో స్త్రీల మీద పెద్ద బాధ్యత ఉంది, పెద్ద సహోదరుల మీద బాధ్యత ఒకటి ఉంది. ఏంటి అది అంటే, క్రొత్తగా దేవుని మందిరానికి వచ్చేటటువంటి వారిని ఏం చేయాలి? మనం దేవుని వాక్యంలో వారిని నడిపించాలా, సరైనటువంటి రీతిగా వారికి మనం బోధించాలా. కాబట్టి వారి విషయంలో మనం ప్రార్థన చేయాలా, శ్రద్ధను తీసుకోవాలా. అప్పుడే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ప్రభువులో ఆత్మీయంగా బలపరచబడతారు. ప్రభువులో మరి వారు కూడా వారిని మనం ఏం చేయాలంటే ఒక విధంగా వాళ్ళని మెంటరింగ్ చేయాలి. అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆత్మీయ జీవితంలో, తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, కాబట్టి వాళ్ళు ఈరోజు ఏం చదువుకున్నారు, దేవుడు ఏం మాట్లాడాడు, ఎలా ఉండవు పరిస్థితుల్లో. కాబట్టి ఇదంతా కూడా మనం ఏం చేయాలో పెద్ద సహోదరులంగా సంఘంలో మన మీద మరి ఎంతో కాలం క్రితం రక్షణ పొందాం, లేకపోతే పని పరిచర్యలో ఉన్నాం అనుకునేటటువంటి వారు ఏం చేయాలో ఆ రీతిగా మరి క్రొత్తగా వచ్చేటటువంటి సిస్టర్స్ని మనం బలపరచాలనేది కూడా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా కలిసి ఉండడం ద్వారా మరి ఇంకా ఎక్కువగా దేవుని యొక్క పనిని పరిచర్యను మనం జరిగించేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి సహవాసంగా కలిసి కాబట్టి మనం ఉండడం ద్వారా, ఇక్కడ కలిసి పనిచేయడం ద్వారా ఉండేటటువంటి మరి మేలేంటో కూడా ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆ రీతిగా ఈ పని పరిచర్యలో ప్రభు మనం ఉంచినటువంటి ఆ యొక్క స్థానంలో, లేకపోతే ఆ సంఘంలో నిలబడి, లేకపోతే ప్రభులో నిలకడగా ఉండి ఈ పనిలో మనం ముందుకు వెళ్ళాలనేది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు పెద్ద వయసు అయిపోయిన తర్వాత అటు ఇటు వెళ్ళలేం, సువార్తకు వెళ్ళలేం. ఇంతకుముందు తిరిగి పత్రికలు పంచినట్టు మనం పంచలేం. అయితే మనం చేసేదానికి దేవుడు మనకేమి ఇచ్చాడో ఒక పరిచర్యని ఇచ్చాడు. క్రొత్తగా వచ్చే వాళ్ళని బలపరచడానికి, ప్రార్థన చేయడానికి, వాళ్ళతోటి కలిసి ప్రార్థన చేయడానికి, వాళ్ళని హెచ్చరించడానికి, ఆ రీతిగా మరి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే దాని కొరకై దేవుడిని అనుగ్రహించినటువంటి ఈ పరిచర్యలో, ఈ ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో, ఈ పనిలో ఎప్పటికీ కూడా ఎలా ఉండాలి? మనం ఆసక్తులంగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనములు. ఈవినింగ్ సెషన్లో ప్రభా క్విజ్లోను టెస్టిమోనీలోను మీరు సహాయపడుతూ వచ్చారు. మా సోదరి ప్రమిలాన్ని బట్టి మీకు వందనములు నాయన. మీరు రక్షించుకొని సేవ కొరకు పిలిచి ప్రత్యేకించుకొని నా తండ్రి నాయన, మీ కార్యాల్లో ప్రభా, మీ పరిచర్యలో మీ దాసుడు దేవ సహాయం అంతా కూడా కలిసి నాయన, ఇక మరి ప్రభా సంఘ బాధ్యతల్లో ప్రభా వారు కలిసి చేస్తున్న పని పరిచర్య అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా దేవ. సహోదరి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో మీరు ఎంతో తోడుగా ఉండి స్వస్థపరుస్తూ వచ్చారు, మీకు వందనాలు ప్రభా. ఇంకా నాయన మరి కొంత బలహీనత ఉంది, ఆ బలహీనతను కూడా సంపూర్ణంగా తొలగించి మంచి ఆరోగ్యం ఇచ్చి భవిష్యత్ దినాల్లో దేవా మిమ్మల్ని సేవించే దాని కొరకై మీరే వారిని ఇంకనూ సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. తిరిగి తండ్రి ఈ సమయంలో ప్రభా ఏ శక్యమును బట్టి మీకు వందనములు, దీవించండి, ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి నాయన. వచ్చిన మా ప్రియులందరినీ బట్టి కూడా మీకు వందనాలు. ఆ స్థలాల నుంచి దైవ సేవకురాళ్ళు మరి అలాగే నాయన మరి స్థానిక సంఘం విశ్వాసులు అందరిని బట్టి కూడా మీకు వందనాలు నాయన. కనికరించండి ప్రభా. మంచి నా తండ్రి దేవా మరి ఆ స్థలాల్లో మేము ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఒక మంచి సాక్ష్యం కలిగి ప్రభా మీ కొరకు జీవించేదానికి అనేకులను ప్రభా ఆ రీతిగా నాయన మరి నయోమి ఏ రీతిగా రూతును ప్రోత్సహిస్తూ వచ్చిందో, మరి ప్రభా రూతును ఏ రీతిగా నాయన నా తండ్రి మరి పెంచుతూ వచ్చిందో, ఆ రీతిగా ప్రభా ఆత్మీయంగా పెంచే విషయాల్లో మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. దేవా మీ వాక్యాన్ని మా హృదయములకు దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో జ్యోతక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన చేతికి తగిలిన గాయాన్ని కూడా మీరు కట్టండి ప్రభా. నెమ్మదిని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వందనములు చెల్లిస్తూ ప్రభు నామంలో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.